హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేసిన వంగ గీత గారు త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. అదంతా పుకారా, ఎంతవరకు వాస్తవం, ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో రీసెంట్గా ఎగ్జిట్ పోల్స్ వచ్చే, అందులో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి చాలా సర్వేలు అయితే చెప్పేసినాయి. అయితే వంగ గీత గారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు కూడా చెప్తున్నారు. అంటే ఇది నమ్మొచ్చా? అంటే కొంత విశ్వసనీయ సమాచారం ప్రకారంగా నమ్మొచ్చు. ఇక్కడ ఏమైందంటే రాజకీయంలో చేయాలండి. అంటే వ్యాపారంలో చేయాలి. ఇక్కడ రాజకీయాన్ని పెడచెవిని పెట్టి అహంకారాన్ని ప్రదర్శించాడు. వాళ్ళని ఇన్సల్ట్ చేయడం ప్రధానంగా పెట్టుకొని, మనకు ముఖ్యమైన లీడర్స్ ఎవరు? మంగళగిరిలో లోకేష్, ఇక్కడేమో పవన్ కళ్యాణ్, కూటమి తాలూకు లీడర్స్. అక్కడ హిందూపూర్లో ఒక లేడీ, కుప్పంలో ఒక లేడీ. అంటే మిమ్మల్ని ఆడవాళ్ళ చేత ఓడించేశాన్రా అన్న ఒక్క మాట కోసం ఇంతమందిని సమకూర్చాడు. చూసుకోండి, నలుగురు ప్రముఖ నాయకులు ముందు ఉన్న వాళ్ళందరూ లేడీసే. ఇదేమైంది? ఆ లేడీస్లో ఒక లేడీ వంగ గీత. వాస్తవానికైతే వంగ గీతకి పిఠాపురంలో మంచి పేరే ఉంది, చెడ్డ పేరు లేదు. తను అంటే ప్రతి నాయకుడు రావడం మానేసినట్టే తను కూడా ఏదో 5 ఏళ్ళకు ఒకసారి వస్తే 5 ఏళ్ళకు ఒకసారి రావడం జరిగింది, అంతేగాని మధ్యలో రాలేదు. అట్లాంటి అలవాటు చాలామందికి ఉంది. దాన్ని ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తున్నారు. నువ్వు ఎంపీగా ఉండి ఎప్పుడైనా వచ్చావా, మమ్మల్ని పరామర్శించావా, మా కష్టకాలు తెలుసుకున్నావా అని చెప్పేసి. ఏమైనప్పుడు కూడా మంచి చేయలేదు సరికదా, హాని మాత్రం చేయలేదు పిఠాపురానికి. ఆ ఫీలింగ్ ఉంది ప్రజల్లో. ఇక్కడ ఏమైపోయిందంటే సడన్గా మన పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే దిగాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కంగు తిన్నాడు. అప్పుడు విలేజ్ అరివీర భయంకరులు అనిపించుకునేటువంటి ముద్రగడ పద్మనాభాన్ని ముందు దించాడు, మిథున్ రెడ్డిని దించాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని దించాడు. అర్థమైందా? వీళ్ళందరినీ కూడా అంటే ఈ వ్యూహం చుట్టూ మీరు తాలూకు, అంటే మీరు కాకినాడలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మీరు డాగ కన్ను వేయాలి, వీళ్ళందరూ ఓడిపోవాలి, డిపాజిట్లు కూడా బట్టి ప్రత్యర్థులు రాకుండా చేయాలి, మీ చేతుల్లో పెడుతున్నాను, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి అనేటువంటిది అవుట్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆయన లండన్ వెళ్ళిపోయాడు. అప్పుడు దాని తాలూకు జోసే ఇది ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో ఆయన ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నాడు ఆ జోస్తోనే. అంటే ఏదో చేయాలన్నమాట. ఒకడు మేసాలు తిప్పేసి, నేను ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను, నేను ఓడించి తీరుతా అన్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తరిమి కొడతా ఉన్నాడు. అయిపోయిందా? మన మిథున్ రెడ్డి, ఇలాంటి ఎన్ని ఎలక్షన్ చూసాము. చిత్తూరు మొత్తం అంతా ఇలా పిడికిట్లో ఉండేది, ఇన్ని లేపేస్తూ ఉన్నారన్నమాట. అసలు వాడు మానేసేలా చేస్తూ ఉన్నారు. ఇన్ని షూరిటీలు ఇచ్చేసరికి ఆయన కొంచెం నమ్మకంతోనే వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నది ఏంటంటే, రాబోయే రోజుల్లో నాకు ప్రతిపక్షంగా ఉండాలన్నా, నాకు ధీటుగా ఉండాలన్నా పవన్ కళ్యాణే ఉన్నాడు. వాడిని ఈసారి కానీ ఓడించేసినట్టయితే ఆయన పార్టీ క్లోజ్ చేసేసి దుకాణం సర్దేసుకొని వెళ్ళిపోతాడు. కనుక మీరు ఎన్ని వేరైనా ఖర్చు పెట్టంటారు బాబు, అక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గెలవకూడదు అని చెప్పాడు మాట. దాంతో ఇక్కడికి ఏమైపోయిందంటే, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం లాగా ఇటు జనసేన అంటే పవన్ కళ్యాణ్కి చెప్పలేకపోయింది, అక్కడ జగన్మోహన్ రెడ్డికి చెప్పలేకపోయింది. నిజానికి తాను అర్హురాలు కాదు పిఠాపురంలో అనే విషయం వంగ గీతకి చాలా బాగా తెలుసు. అయినప్పుడు కూడా వాళ్ళు సొంత కుటుంబ సభ్యుల్లో చూస్తారు చిరంజీవి గారు ఈ వంగ గీతని. అట్లాంటి ఫీలింగ్ ఉంది కనుక తను మధ్యస్థంగా నలిగిపోయింది మాట. నలిగిపోయి ఇప్పుడు కాకనే కాదు, ఇది అయిపోయినప్పుడు కూడా తనకి ఎక్కడ స్వేచ్ఛగా ఉంటుంది, తనకేమో ఎక్కడ తన ఇంటి ఆడబిడ్డలా చూస్తారు, అక్కడే ఉంటుంది కదా.
ఆవిడకైతే 100% కూడా మళ్ళీ జనసేన పార్టీలో కలుద్దాము, ఆయనతోనే ప్రయాణం చేద్దాము, ఆయన నిస్వార్థమైన రాజకీయ నాయకుడు ఎన్ని ఉంటాయి కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ కలుస్తున్నారు జనసేనలోకి, వైసీపీ వాళ్ళు కలుస్తున్నారు, ఇతర పార్టీ వాళ్ళు కూడా కలుస్తున్నారు అన్నమాట. ఎందుకంటే మనకి రక్షణ కల్పించేటువంటి నివాసం కావాలి. అంటే వీళ్ళందరికీ రక్షణ కల్పించే నివాసం ప్రస్తుతానికి ఏదంటే పవన్ కళ్యాణ్ జనసేనే. జనసేన అనగానే ఏంటంటే ఓ బ్రాండ్ మాట. వీళ్ళు లంచాలు తీసుకోరు, వీళ్ళు స్వార్థంతో పనిచేయరు, వీళ్ళు సైనికులు ఎక్కువ ఉన్నారు, ఎంతమంది వచ్చినా సరే తరిమి కొడతారు, నిజాయితీగా పనిచేస్తారనేటువంటి ఒక బ్రాండింగ్ వచ్చేసింది. అటువంటి వాళ్ళు పంచన మనం ఉన్నట్టు మన మీద కూడా ఆ పేరు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చాలామంది వెళ్తున్నారు అన్నమాట. చాలామంది కలవబోతున్నారు. రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసి అసెంబ్లీ మన గవర్నెన్స్ ఫార్మ్ అయిపోతే ఆటోమేటిక్గా వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే జనసేన పార్టీ నుంచి ఇంతకాలం బట్టి కష్టపడి నిర్మించుకున్నటువంటి పార్టీలోంచి అలాగే జనసేన పార్టీ నుంచి పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కలిసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎమ్మెల్యే క్యాండిడేటే ఉన్నారు. గతంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయింది. అదేనండి, అక్కడ గతంలో రాజోళ్ళ నుంచి పోటీ చేశాడు రేపాకు వరప్రసాద్. ఆయనకి చేశాడు, ఒక్కడే గెలిచాడు. ఆ గెలిచినోడు కాస్త వైసీపీలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ రేపాకు వరప్రసాద్ మీద ప్రేమతో తీసుకోలేదు, పవన్ కళ్యాణ్ని నీకు ఒక్క సీట్ అయినా వచ్చిందా అని గేలి చేయడం కోసం తీసుకున్నాడు అన్నమాట. అంతే కదా. లింగు మనకున్న ఒక టికెట్ గెలుచుకున్నా వాడు కూడా మా పంచనే చేరాడు కదా అని అనడం కోసం తీసుకున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ అదే ప్లస్ పాయింట్ అయింది. అంటే ద డే 1 పార్టీ స్టార్టింగ్ నుంచి మొన్న ఎలక్షన్స్ జరిగినంత వరకు కూడా ఎంతమంది విమర్శించినా, ఎన్ని రకాలుగా విమర్శించినా, తన కుటుంబ సభ్యులను కూడా విమర్శించినా మొక్కవోని విశ్వాసంతో ధైర్యంగా నిలబడ్డాడు. చూసారా? అందుకే అంటారు ధైర్యే లక్ష్మి సాహసే అని. ఆ ధైర్యమే లక్ష్మి, విజయలక్ష్మి వరిస్తుంది ఇప్పుడు. తర్వాత మొత్తం ఇండియా వ్యాప్తంగా టాక్ ఆఫ్ ద టౌన్ ఎవరంటే, టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ ఎవరంటే జనసేన పవన్ కళ్యాణ్. అటువంటి వాటితో ఉండడం మంచిదనే ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. అలా ముద్రగడ పద్మనాభాల కూతురు ఉంది క్రాంతి అని. మరి ఎందుకు కలుస్తుంది? ఓ మంచి చోటు, ఓ మంచి నీడ, అందులో ఉంటే మనకు మంచి పేరు, తృప్తిగా బతకగలం. సో ఇన్ని కారణాల చేత తప్పకుండా వంగ గీత మాత్రం జనసేన పార్టీలో ఉండడం, వెళ్ళడం ఖాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.